తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ ఆదేశానుసారం గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరీమణులకు ఒంగోలు నగరంలోని చర్చిల నందు ఆరాధన కీర్తన పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెదవాడ మురళి, మేరీ కృష్ణకుమారి, మేరీ పాల్గొన్నారు. మమ్మల్ని మీరు విడుదల చేస్తారు సాతాను బంధకాల నుంచి, భయం లేకుండా చేస్తాం తండ్రి. యేసునామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మరి నాడు మాకు దయచేయండి. మరణస్తులను క్షమించిన ప్రకారం కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము దేవాకు వినిన బిడ్డలందరికీ ఎంతో మంది సదాకాలము నడిపించిన సాక్షిగా ప్రభువానేను అతునా ఆత్మాభిషేక్ ఇమ్మో కూర్చొని
క్రిస్టియన్ సోదరులందరికీ నా ఈస్టర్ మరియు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామరచర్ల జనార్దన్ గారు ఈరోజు మనందరినీ ప్రేమించి క్రిస్టియన్ సోదరులందరినీ ప్రేమించి మరియు జేఎంబీ చర్చిలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరినీ ప్రేమించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే క్రిస్టియన్లకి దామరచర్ల జనార్దన్ గారు ఎంతో మహనీయ కార్యక్రమాలు చేస్తున్నారు, చర్చికి ఎంతో సేవ చేస్తున్నారు జనార్దన్ గారు. అలాగే ఈరోజు కూడా ఈస్టర్ సందర్భంగా అందరికీ పాటల పుస్తకాలు మరియు ఒక నోట్బుక్, పెన్ను, వాళ్ళు ఏదైనా రిఫరెన్స్ రాసుకోవడానికి పెన్ను కూడా ఉండాలి, బుక్ కూడా ఉండాలి, పాటలు ఏదైనా వాళ్ళు రాసుకోవడానికి ఎంతో ప్రేమించి ఇచ్చి ఉన్నారు. కాబట్టి మన క్రిస్టియన్ సోదరులందరూ జనార్దన్ గారిని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్. చర్చి తరఫున అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన దామచర్ల జనార్దన్ గారు మన మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్లో పాటల పుస్తకాలు పంపిణీ చేశారు. కాబట్టి ఇలాంటి చిరుకాణి పెట్టినందుకు ముందుగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతకుముందు సార్కి మన చర్చి తరఫున మనకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కాబట్టి క్రిస్టియన్స్ అందరూ సార్ని గుర్తుంచుకొని మంచి మెజారిటీతో గెలిపించాలని మేము మనవి చేస్తున్నాం, అందరికీ ప్రార్థిస్తున్నాం. రాబోయే రోజుల్లో మంచి మెజారిటీతో సార్ని మనమైన గట్టి అభ్యర్థిని నిలబెట్టుకున్నాం కాబట్టి మంచి మెజారిటీతో సార్ని గెలిపించుకొని ప్రార్థిస్తున్నాం. జేఎంబీ చర్చి తరఫున మేము దామచర్ల జనార్దన్ గారు మన చర్చికి చాలా అంతకుముందు 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా చేశారు. ఇప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించి జనార్దన్ గారు కీర్తన చిరకాయలపై ఇచ్చారు. ఈస్టర్, గుడ్ ఫ్రైడే మనకి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మనం జనార్దన్ గారిని మరలా ఎలక్షన్లో మనం మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గోరట్ల రవికుమార్ ఒంగోలు మంగమూరు రోడ్ నందు హర్షిణి కాలేజీ పోయే రోడ్లో శ్రీ లక్ష్మి హోమ్లీ హోటల్ను ప్రారంభించారు. ఈరోజు ఒంగోలులో లక్ష్మీ హోమ్లీ ఫుడ్స్ అండ్ పికిల్స్ పేరు మీద మన వెంకట్, మన లక్ష్మి గారు ఇద్దరు కూడా మంచిది కూడా ప్రారంభించారు. దీంట్లో అన్నీ కూడా ఏదైతే పాత రోజుల్లో ఉన్నాయి, రాగి సంగటి కానీ, దొర సంగటి కానీ, నాటుకోడి చికెన్ కానీ ఇట్లాగా తీసుకొని అన్నీ కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆల్ టైప్ ఆఫ్ పికిల్స్ కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు మనకి ఒంగోలులో అన్నీ కూడా పెట్టారు.
తప్పకుండా మనస్ఫూర్తిగా భగవంతుడి ఆశీస్సుతోటి వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో ఇది నడుపుతున్నారో 10 మందికి ఉపయోగపడాలి, అదేవిధంగా వాళ్ళు కూడా పెట్టిన దానికి మంచి జరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వాళ్ళకి మరోసారి లక్ష్మి గారికి వెంకట గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఫోటో దిగారి రాగి సంగటికి వచ్చేసరికి రాగులు నీట్గా కడిగేసి అవి మొలకలు ఎత్తించి అది పిండి పట్టించి అప్పుడు సంగటి చేస్తాము. పెసల దోసకైనా సరే పెసలు కూడా మొత్తం మొలకలు వచ్చేటట్టు చేసి తర్వాతనే దోసకి పిండి చేస్తాము. ఏదైనా అంతా ఆర్గానిక్ మొత్తం మేము ప్రిపేర్ చేసుకోవాలి. జొన్నలైనా సజ్జలైనా కొరకలైనా ఏదైనా కానీ నీట్గా అన్ని క్లీన్ చేసుకొని షాప్ వచ్చేసి లక్ష్మీ చూపుతున్నాను ఫస్ట్ కాలేజ్ అల్గడ్డలు 4 పికిల్స్, కారపొడి, వెజ్ అండ్ నాన్ వెజ్, రాగి సంగటి, జొన్న సంగటి, వరిగన్నం, వైట్ రైస్, ఆమ్లెట్స్ వచ్చేసి 10 రకాలు ఉన్నాయండి. ఒకసారి మెను చెప్పండి. రాగి వెజ్ సూప్, స్వీట్ కార్న్ సూప్, జొన్న జావా, రాగి జావా, టమాటా సూప్, అలా అన్ని రకాలు దొరుకుతాయి. లక్ష్మీ ఓమ్లీ ఫుడ్ అండ్ పికిల్స్ అండి. ఈరోజు జనార్దన్ గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. జనార్దన్ గారు మన దగ్గర వచ్చేసి అంటే రెగ్యులర్గా ఉండేదా ఇడ్లీ దోశ అట్లా కాకుండా పాత స్టైల్లో రాగి సంగటి, జొన్న సంగటి, వరిగన్నం, నా చికెన్ మటను అంటే మటను, తలకాయ కూర, బోటి ఇలా ఈ ఐటమ్స్ అన్నీ వెరైటీగా ఉండదని ఇస్తున్నాము. అలానే కారపొడులు, అన్ని రకాల కారపొడులు, నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉంటాయి. అది చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉంటాయి. మనకైనా ఆర్డర్లు ఉన్నా కూడా ఆర్డర్లు కూడా సప్లై చేస్తున్నాం. జనార్దన్ గారు వచ్చి ఓపెన్ చేసినందుకు జనార్దన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒంగోలు పట్టణంలోని పాలేటి విజయ అనే మహిళ కెమెరామెన్ అసోసియేషన్ హాల్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను గత 9వ తేదీ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాను. నేను మరలా 12వ తేదీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే మా ఇంటిలో డోర్ పగలగొట్టి, బీరువాలో పగలగొట్టి దొంగతనం చేశారు. 20 సవర్ల బంగారం, 5 బాండ్ పేపర్లు, 20 లక్షల వరకు ప్రామిసరీ నోటు తీసుకుని వెళ్ళారు. నేను వెంటనే దిశ యాప్ ఫోన్ చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎస్ఐ, కానిస్టేబుల్ వచ్చారు, సిఐ కూడా వచ్చారు, కేసు ఫైల్ చేశారు. కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. స్పందన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. ఇదేమని పోలీస్ స్టేషన్కి అడిగితే మీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకోమని అన్నారు. బంగారం వచ్చేసి 20 సవర్లు బంగారం, ఒక 5 ఫ్లాట్ పేపర్లు, డాక్యుమెంట్స్, 20 లక్షలు ప్రామిసరీ నోటు తీసుకెళ్లారు. తిరిగి నేను దిశ యాప్కి ఫోన్ చేశాను. దిశ యాప్కి ఫోన్ చేసినప్పుడే కానిస్టేబుల్ వచ్చారు. తర్వాత వచ్చేసి ఎస్ఐ గారు మాధవ్ గారు, సిఐ శివరామకృష్ణ గారు, డిఎస్పీ రామారావు గారు, విశాల్ ఎస్పీ శ్రీధర్ గారు అందరూ వచ్చారు. అందరూ పరిశీలించారు. కానీ నామకరణానికి ఒక గేట్ మొదలు అనేది ఒకరింటికి తీసుకెళ్లారు. నేను దారి చూపి వాళ్ళు ఏ విధంగా వచ్చారు, దారి చూపిస్తానన్నా రావడం లేదు, తాళాలు పగలగొట్టాలన్నా రావడం లేదు. నేను చెప్పే మాట అసలు వాళ్ళు వినిపించుకోవడం లేదు. ఎన్నిసార్లు తిరిగినా చూస్తున్నామమ్మా నీ పని మీద ఉన్నామని నేను చెప్పే మాటలు కానీ నేను అడిగే ఏమీ చెప్పలేదు. మళ్ళీ తిరిగి స్పందనకి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. ఒకటి వచ్చి చంపుతాము, పిల్లలు ఫోటోలు పెడతాము, అమ్మాయి ఫోటోలు పెడతాము, అమ్మాయి పిల్లలని పెట్టిస్తున్నాను. తిరిగి అతని మీద కూడా కంప్లైంట్ ఇచ్చి 1 మంత్ అయింది. కానీ అతను కూడా తిరిగి తీసుకురావడం లేదు. అదేంటంటే నీ పని మీద ఉన్నాం అంటున్నారు కానీ తీసుకురావడం అయితే జరగట్లేదు. మళ్ళీ నేను ఒక అతను మా ఇంటి పక్కన లక్ష్మీనారాయణ అతను ఉన్నాడు. అతను కూడా నన్ను కొట్టాడు. ఆల్రెడీ కొట్టి నేను కేసు చేసుకోమని అన్ని మళ్ళీ బెదిరించడం కానీ పిల్లలు నన్ను సంతృప్తి చెప్తున్నా కూడా పోలీసులు ఏ విధంగా పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏంటి విషయం ఏంటంటే ఏం లేదమ్మా నీ పనిలో ఉన్నా అంటుందే కానీ రోజు పని వెళ్తున్నా కానీ అసలు పట్టించుకోవడం అయితే జరగట్లేదు.
ఎందుకు పట్టించుకోవట్లేదు నేను విషయం ఏంటంటే ఏం లేదమ్మా నీ పనిలో ఉన్నా అంటారు. ఆల్రెడీ నేను ఎస్పీ ఆఫీస్కి 4 సార్లు వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు వెళ్ళాను. కలెక్టర్ ఆఫీస్ నుంచి తిరిగి వాళ్ళు కాకినాడ వచ్చినప్పుడేమో సార్ మీ పని మీద ఉన్నాం అసలు స్పందనకి ఫోన్ చేస్తే 15 రోజులు టైం ఇస్తారు. ఆ 15 రోజులు టైంలో వీళ్ళు మళ్ళీ పిటిషన్కి అందజేయాలి. పిటిషన్ దానికి విషయం చెప్పాము, అదే పనిలో ఉన్నాము. దొంగలు దొరికినప్పుడు ఆమెకి బంగారం ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు నా సంతకాలు పూర్తి చేసి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరిగింది. అదేంటి సార్ అలా ఎలా ఇస్తారంటే నీ పని మీదే కదా మేము ఉంటే నీ పని మీదే కానీ ఈ విధంగా చెప్తారు. నేను మళ్ళీ తిరిగి అధికారుల మీదనే కంప్లైంట్ ఇచ్చాను, ఎస్ఐ త్యాగరాజ్ మీద, సిఐ గారి వెంకటేశ్వర గారి మీద. మళ్ళీ తిరిగి నన్ను పిలిచారు, ఏంటి సార్ ఏం జరిగింది సార్ అతను ఏమని తీసుకొచ్చారంటే లేదమ్మా నీకోసం మాట్లాడుతున్నాం రేపు ఎల్లుండి తీసుకొచ్చామంటారు కానీ తీసుకురావట్లేదు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేకి సంతకం పెట్టమన్నారు. నేను పెట్టాను సార్ దేనికి నాకు ఏం న్యాయం చేసినా నేను సంతకం పెట్టాలంటే లేదు మా మీద నీకు నమ్మకం లేదా పెట్టమంటారు. లేదు సార్ నేను పెట్టను, నాకు న్యాయం చేయలేదు, నేను పెట్టను. పెట్టకపోతే మీకు చాలా నువ్వు చేసుకోబో నువ్వే చేసుకోబో మేము అయితే మా స్టేషన్ కూడా రావద్దాం. స్టేషన్ రావద్దండి, స్టేషన్ వాళ్ళ న్యాయం జరగాల్సిన స్టేషన్ దేనికి పెట్టింది స్టేషను ఎస్ఐ గారు స్టేషన్ రావద్దంటారు. సిఐ గారు ఫోన్ చేసి ఫోన్ పెట్టేయమంటారు. దేనికి పెట్టేయమంటారు వాళ్ళు అంటే అధికారుల మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్కి వాళ్ళకి ఏం న్యాయం అనేది జరగదు. ఆడవాళ్ళకి అంటే ఆడవాళ్ళకి వచ్చి లేడీస్కి వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు బలం ఉంటేనే న్యాయం జరుగుతుందా, లేదా న్యాయం జరగదు. ఇంకా వాళ్ళందరినీ ఎక్కడ తీసుకురావాలి? డబ్బు ఉంటే వాళ్ళు లంచమిస్తే న్యాయం చేయగలుగుతారా, లేకపోతే న్యాయం చేయలేదా? ఆడవాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి? మీరు ఎమ్మెల్యే ఎంపీలు బలం ఎక్కడి నుంచి వస్తుంది? మేమేం డబ్బు ఉన్నారు మా లేదా బాగా బలపడినారు మా ఎవరు వస్తున్నాయి స్టేషన్ అంటే ఎవరు రమ్మన్నా స్టేషన్ భయపడతారు. ఆల్రెడీ స్టేషన్ ఎవరు రమ్మన్నా భయపడుతుంటే నేను పిల్లలు ఇద్దరు పెట్టుకొని మళ్ళీ అమ్మాయి ఎవరు అమ్మాయి నేను అమ్మాయి నేను రోజు రోజు స్టేషన్ తిరుగుతున్నా కూడా మళ్ళీ ఇంటి దగ్గర అమ్మాయికి ఏం జరుగుతుందో తెలీదు. ఇటు అమ్మాయి రోజు పోలేక స్టేషన్ చుట్టూ తిరగలేక కాళ్ళు చేతులు అరిగిపోతున్నాయి కానీ కనీసం న్యాయం అనేది జరగలేదు. లేదు సార్ స్టేషన్లో వైసీపీ ప్రభుత్వం దేనికి ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలు మా అక్కలు అంటున్నారు. దేని న్యాయం ఏం జరుగుతుంది? విషయం ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలియదు లేదు. అదేంటంటే నువ్వే చేసుకో నేను చేసుకుంటే వాళ్ళ దగ్గర పోవడం దేనికి, వాళ్ళకి లక్షలు చేయాలి ఇచ్చింది దేనికి? అసలు దేనికి న్యాయస్థానం అనేది పోలీసు వ్యవస్థ దేనికి ఉంటుంది అసలు? కారణం ఏంటి? సార్ నా పిల్లలతో ఫీజు కట్టుకోలేకపోతున్నాను, హాల్ టికెట్ ఇవ్వడం లేదు సార్, నా కొడుకు 10th చదువుతున్నాడు, హాల్ టికెట్ ఇంటికి పంపిస్తామన్నారు, బయటికి పంపిస్తున్నాను సార్ అంటే అట్టమ్మా ఈ డబ్బుల మీద నువ్వు కట్టు, ఈ బంగారం మీద నువ్వు చేస్తావు అనుకో. ఏం చేస్తావు? ఎన్నిసార్లు అడగాలి అడిగి వచ్చిపోతున్నాను. అదేంటంటే చేసుకో నువ్వే చేసుకో అంటే వాళ్ళ మీద తిరగబడితే నువ్వే చేసుకోండి. తిరగబడిపోతామా నీ పని మీద ఉన్నా నీకే న్యాయం చేస్తామంటారు. న్యాయం ఏ విధంగా చేయాలి? లంచాలు ఇస్తేనే తిరిగి నా మీద కేసు ఆమె బంగారం తీసుకొని ఆమె మీద కేసు మళ్ళీ నా మీద కేసు పెడతామని బెదిరింపుడు. మళ్ళీ నా బంగారం బాగొట్టు నేను వాళ్ళ దగ్గరికి వాళ్ళ చుట్టూ నేను ఎందుకు తిరుగుతాను నా 2 పిల్లలు పెట్టుకొని? నాకేమంత అవసరం అంటే వాళ్ళు నేను వాళ్ళకి లంచానికి పోతే తిరిగి నా మీద కేసులు మళ్ళీ రిటర్న్ పెట్టి నా మీదే దౌర్జన్యం చేస్తారు. లేదంటే కేసు ఇచ్చినా చేసుకోమని ఒకరు బెదిరిస్తారు, చంపుతామని ఒకరు బెదిరిస్తారు. ఆల్రెడీ పక్కన కొట్టి పిల్లలు నేను చంపేస్తాం కేసు ఇచ్చినా చేసుకోమని ఒకరు అంటున్నారు. నా పేరు బుక్ చేయమంటే వాడి మీద బుక్ చేయట్లేదు పక్కన వాడి మీద. అతని పేరు దోష లక్షణాలైనా సార్ నేను సార్ సిఐ గారిని ఎస్ఐ గారిని బ్రతుకులాడాను సార్ అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఎఫ్ఐఆర్ బుక్ చెప్పమ్మా నీ పని మీద ఉన్న దొంగలు దొరికితే అంటే అతన్ని వాళ్ళే కప్పెడుతున్నారు. అతను బయటికి రానివ్వట్లేదు వాళ్ళు. కేవలం సిఐ ఎస్ఐ గారు అతను బయటికి రానివ్వలేదు. ఇదివరకు శివరామకృష్ణ సిఐ శివరామకృష్ణ గారు కానీ మాధవరావు సార్ గారు వాళ్ళు అలాగే చేసిపోయారు. వాళ్ళు 2 months వాళ్ళు కనీసం ఇది చూస్తున్నామన్నారు. నామకాయ నువ్వలేదు వాళ్ళకి 2 సార్లు ఈ విధంగా వచ్చిన సార్ ఇదిగో పైనుంచి మా 3 ఫ్లోర్లు ఇల్లు మాది పైనుంచి వచ్చిన సార్ కూడా కనీసం చూసిపోమని కూడా చూసిపోలేదు సార్. ఆ 7 ముద్దలు తీసుకొని పోండి సార్ అంటే 7 ముద్దలు కూడా రావడం లేదు. అంటే కేసు సార్ ఏ విధంగా సార్ అసలు 7 ముద్దలు తీసుకెళ్ళాలి ఏ విధంగా తెలియదు. ఫోన్ నెంబర్లు మ్యాచ్ చూడాలి ఏం చూడరు. ఫోన్ నెంబర్ చూస్తున్నామంటారు లేదు. ఆల్రెడీ 7 ముద్దలు పరిశీలిస్తున్నాడు అవి మ్యాచ్ చేయగా లేదని చెప్పరు. ఫోన్ నెంబర్లు తీసుకుంటారు మ్యాచ్ చేయగా లేదని చెప్పరు. అంటే నేను ఒక ఆడపడిసాను నాకేం తెలియదు అన్న తిరిగి ఆమె అలసిపోయి ఆమె ఇంట్లో ఉంటుందని వాళ్ళ ఉద్దేశము. ఏనా న్యాయం అనేది జరగదు ఆడపిల్లలకి? నేను వైసీపీ ప్రభుత్వం చేసిన న్యాయం ఆడపిల్లలకి? నా పిల్లలు లేరు నా పిల్లలకి ఏ విధంగా న్యాయం జరగాలి? ఎందుకు ఈ నవరత్నాలని అమ్మడం వల్ల ఎందుకు ఉన్న బంగారం పోయి బంగారం తిరిగి ఇవ్వకపోతే ఇవన్నీ ఎవరు కావాలి? ఇప్పుడు నా పిల్లలు చదివించుకుప్పుడు నా పిల్లలకి నాకు కేవలం మరణం చేసి తప్పు ఆత్మహత్య తప్పు మాకేం లేదు. ఇప్పుడు మా జరిగేది కనీసం కొట్టు జరగటం లేదు. ఈ కేసులు అయ్యాక సరిగ్గా మనుషులు రావట్లేదు, వ్యాపారం జరగట్లేదు, వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోతున్నా, పిల్లలు తీసుకెట్టుకోలేకపోతున్నా సార్. నేను స్టేషన్ ముందు నాకు ఆత్మహత్య తప్పు నాకు ఏం లేదు సార్. నా పిల్లల్ని తీసుకొస్తున్నామన్నా కూడా పట్టించుకోవడం లేదు. సిఐ గారు అయితే మాట లేకుండా చెప్పేసి కేసు ముందు ఫోన్ పెట్టేయమంటారు. ఒకటేమంటారు దేని పెట్టేయమంటారు? నేనేం తప్పు చేసి పెట్టేయమన్నాడు అంటే వాళ్ళు లంచాలు ఇకపోతే ఫోన్ పెట్టేయమంటారా? లేదా కేసు విత్డ్రా చేసుకోతే ఫోన్ పెట్టేయమంటారా? దేని పెట్టేయమంటారు? నన్ను నేను చేసిన తప్పేంటి అసలు?
దేశాన్ని నేను కావాలంటే రికార్డు ఓడి చూపిస్తా, రికార్డు ఓడి చూపిస్తా, ఫోన్ పెట్టేమాట ఓటేమాట సిఎస్ఐ గారు అయితే అసలు స్టేజ్కే రావద్దాను అంటే వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేస్తే కేసులు పెట్టేమాట న్యాయం జరగాలి. గట్టిగా ఒత్తిడి చేస్తే నీ పరిష్కారం ఏ విధంగా చేయాలి, ఎవరు కోరాలి, ఎవరిని అడగలిపోయి నేను ఎస్ఐ గారు ఎస్పీ ఆఫీస్ 4 సార్లు వచ్చిన కనీసం ఎస్పీ మీద కలిపిమంటే నువ్వు అడిగేది మాకు తెలియదు అంటారు వాళ్ళు. మేము పోయి వాళ్ళు మాకు తెలిసినట్టు వాళ్ళు కాడి నేను పోవడం ఎందుకు, వాళ్ళు ఎందుకు ఆడడం, నేను చేసుకోకపోతే న్యాయం. ఎన్నిసార్లు తిరిగి అలసిపోవాలి. కలెక్టర్ ఆఫీస్ 2 సార్లు వెళ్ళాను. కలెక్టర్ ఆఫీస్ కొంచెం తిరిగి వాళ్ళు దాన్ని కొంచెం ఒత్తిడి చేయడం వల్ల నా సంతకాలు పూర్తి చేసి వాళ్ళే పంపిస్తారు. నేను ఎవరి దగ్గర పోవాలి, ఎక్కడ న్యాయం జరగాలి, నాకు ఎవరిని కోరాలి ముందు. సీఎం జగనే ఈ విధంగా ఒక్కొక్క వ్యవస్థకి కనీసం గట్టితనం అనేది కొంచెం కూడా లేకపోతే జనాలు న్యాయం ఏ విధంగా జరుగుతుంది, ఆడపిల్లలకి ఏ విధంగా న్యాయం జరగాలి. మేము ఎవరు కాలు పట్టుకోవాలి, కాలు పట్టుకుంటామన్నా కూడా ఇస్తా అంటుంది. ఏం చేయాలి, మేము ఏం చేయాలైనా బంగారం 5 ఫ్లాట్ డాక్యుమెంట్స్ 20 లక్షలు ప్రామిషన్ నోట్లయితే 20 సవాలు 10 సవాలు రాశారు. మాధవ రాశారు, ఎస్ఐ మాధవ రాశారు. 20 లక్షలు ప్రామిషన్ నోట్, 2 లక్షలు ప్రామిషన్ నోట్లు రాశారు. 5 ఫ్లాట్ డాక్యుమెంట్స్ రాస్తే అసలు ఆయనే రాయలేదు. అంటే వాళ్ళు సగం సగం దేనికి రాశారు ఆ విధంగా అంటే ఆమె అరిసి ఆమె తిరిగి పోయిందని న్యాయం జరగదులే, ఆమె ఏం చేస్తుందో ఒక ఆడ మనిషి ఏం చేస్తుందని రాశారంట. అవుతాము ఎట్లా రాస్తారు అంటే కనీసం పోలీస్ స్టేషన్ మాకు న్యాయం జరగదా? మీరు న్యాయం జరగాలంటే జరిపేయండి, లేదా నువ్వు స్టేషన్ కానీ మారవండి. ఆడిపోతే నువ్వు మాకు స్టేషన్ రావద్దంటారు. అదేవిధంగా ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేయమంటారు. ఏ స్టేషన్ పోవాలి, ఎవరు అడగాలి న్యాయం? నేను వాళ్ళకి కనీసం ఎస్పీ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్ పోతే డిఎస్పీ గారికి సీఐ గారికి ఫోన్ చేస్తారు. ఆ రోజు వచ్చమ్మా నీ పని ఉన్నా ఓకే అమ్మంటారు. వాళ్ళకాడికి పోవాలంటే 5 సార్లు 6 సార్లు ఫోన్ చేయాలి. 6 సార్లు తిరిగి ఒకసారి కనిపిస్తారు. ఎస్ఐ గారు ఫోన్ నా ముందే చేస్తారు. ఆ సార్ అదోడు అమ్మాయి వచ్చిన అమ్మాయి కొన్ని చూడమంటారు అంటారు. అయితే నేను తిరగడా ఉండలేదు.